దేశంలో బంగారం ధరలు మళ్ళీ కొండెక్కుతున్నాయండి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 31.10 గ్రాములు గోల్డ్ తొలిసారిగా $3,000 మైలురాయిని అయితే దాటింది. ఒక దశలో 0.6% పెరుగుదలతో $3,009 స్థాయిలో ట్రేడ్ అయింది. సిల్వర్ కూడా 1% పెరిగి $3,465 ఎగబాకింది. ట్రంప్ సుంకాల వడ్డనతో అంతర్జాతీయంగా పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గవచ్చని అంచనాలు ఉండగా గోల్డెన్ ర్యాలీకి అవి ఆద్యమైతే పోశాయి. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితిలో భద్రమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి పేరుంది. ఇందుకు తోడు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు భారీగా దిద్దుబాటుకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈ విలువైన లోహాల్లోకి మళ్లిస్తుండటంతో బంగారం, వెండి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. గత 2 వారాలుగా ధరలు వేగంగా ఎగబాగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులైతే పేర్కొంటున్నారు. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం పసిడి నిల్వలకు భారీగా పెంచుకుంటూ వస్తుండడంతో ప్రస్తుతం గోల్డ్ ర్యాలీకి మరో కారణంగా ఉందని నిపుణులు చెప్తుండగా, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధరలు సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయికైతే చేరాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు $1,200 పెరగడంతో దాదాపుగా $90,000 చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 82,300 అయితే ప్రస్తుతం హైదరాబాద్లో పలుకుతూ ఉండగా, కిలో వెండి 1,12,000 ఎగబాకింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3,300 చేరితే దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ₹1,00,000 దాటే అవకాశం ఉందని వారు చెప్తుండగా, పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెరగడంతో స్వర్ణాభరణాలకు గిరాకీ భారీగా తగ్గిందని కస్టమర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారని చెన్నైకి చెందిన బంగారపు వర్తకుడు ఒకరు వెల్లడించగా, దాంతో జ్యువెలర్లు నగలపై భారీగా డిస్కౌంట్లు ఆఫర్లు చేస్తున్నాయని, ఈ డిస్కౌంట్లు 8 నెలల క్రితం నాటికి గరిష్ట స్థాయికి చేరాయని వారు అన్నారు. కాగా విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు రోజుకి పైకి ఎగబాగుతూ ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం $8,580 కాగా 24 క్యారెట్ల బంగారం ధర $9,050 అయితే చేరింది. కిలో వెండి $1,03,000 ధర పలుకుతూ ఉండగా, ఆయా ప్రాంతాలను బట్టి కూడా ధరల్లో కొద్దిగా మార్పు కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు పెరిగిపోయి ఔన్స్ గోల్డ్ ధర $2,945 ఉండగా, శుక్రవారం అమాంతంగా $43 పెరిగి $2,988 అయితే చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర $33.80 ఉంది. అయితే ఈ దశలో మరికొంత మార్పు ఉంటుందని, ఇటీవల కాలంలో బంగారం, వెండి జోలికి వెళ్లేందుకు సామాన్య మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారని, వివాహ సమయంలో ఆడపిల్లలకు తమ శక్తి కొలది బంగారు నగలు చేయించి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో వాటిని వాయిదా వేసుకుంటున్న పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు ప్రతిరోజు అంతో ఇంతో పెరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ తగ్గింది అనుకున్నా అది అంతంత మాత్రంగానే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ను అనుసరించి ఈ బంగారం మరియు వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. ఏదైనా వెండి ధరలు మరింత పెరగటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కాలంలో వెండి ధర దాదాపుగా ₹1,00,000 అటు ఇటుగా నడుస్తూనే ఉంది. వెండి కంచాలు, వెండి పాత్రలు, ముఖ్యంగా పూజా సామాగ్రి వంటి వాటిని ఆడపిల్లలకు కొని ఇద్దామంటే భారమైన పరిస్థితి నెలకొంది. బంగారం, వెండి ధరలు ఏ రోజు ఎంత పెరిగాయి, ఎంత తగ్గాయి అనే దానిపై గృహిణులు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్ళైనా పేరెంటాలైనా బంగారు కొనాలి అంటే తర్వాత చూద్దాంలే అంటూ మధ్యతరగతి ప్రజలు బంగారు కొనుగోలుపై ఆసక్తి చూపిస్తూ ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు రోజు పైకి ఎగబాకుతూ రికార్డునైతే సృష్టిస్తూ ఉన్నాయి.